బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశంలో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షునిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకోవడమే ఇందుకు కారణం. టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా తానే ఉన్నానని కవిత ప్రకటించిన కొద్ది రోజుల్లోనే కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకోవడం ఆసక్తికరంగా మారింది. భారత రాష్ట్ర సమితి పార్టీలో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అది ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశంలో కావటం మరింత ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత గత కొంతకాలంగా కొనసాగారు. కానీ ఇటీవల చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో కవిత పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తెలంగాణ జాగృతి పేరిట కవిత కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు సహా వివిధ అంశాలపై పార్టీ వైఖరితో సంబంధం లేకుండా కార్యాచరణ తీసుకుంటున్నారు. సింగరేణికి సంబంధించి తెలంగాణ జాగృతికి అనుబంధంగా సింగరేణి జాగృతి పేరిట కార్యవర్గాన్ని ప్రకటించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ తరపున ఇక నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారని కొన్నాళ్ల క్రితం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. అప్పటికే సింగరేణి జాగృతి పేరిట ప్రత్యేక సంఘానికి కార్యవర్గాన్ని ప్రకటించిన కవిత మరో కార్మిక సంఘం హెచ్ఎంఎస్తో కలిసి పనిచేస్తామని తెలిపారు. త్వరలోనే బాయిబాట పేరిట సింగరేణి గనుల సందర్శన చేపడతామన్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి తానే గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని కవిత ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యవర్గ సమావేశంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఈసీ ఎన్నుకుంది. దీంతో కవితతో ఏమాత్రం సంబంధం లేకుండానే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కొత్త గౌరవ అధ్యక్షుడు వచ్చారు. ప్రస్తుతం కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. అటు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో సమావేశం, గనుల యాత్ర చేపడతామని నూతన గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. మరోవైపు కవితను గౌరవ అధ్యక్షురాలుగా తొలగించినందుకు టీజీబీకేఎస్ కోశాధికారి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెంకట్తో పాటు మరికొందరు ప్రకటించారు.